హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. దాని గురించి నాకైతే కొంచెం ఎమోషనల్గా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారేమో అనిపించింది. మనకి ఇంకా సిగ్గు రాలేదా? ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా హిందువులకి ఎందుకని చలనం కలగట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ చేసే విధంగా, అలాగే ఆయన బాధపడుతూ చేసినటువంటి ట్వీట్గా అనిపించింది. ఒకసారి మీకు చదువుతాను, చదివిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది. ప్రతి సగటు హిందూ మనసులోనూ ఉన్న అలసత్వం నుంచి బయటకు రావాల్సినటువంటి సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు మన బాధను మనసులోనే దాచుకుని కర్మ చూసుకుంటుంది అని వదిలేసి మౌనంగా ముందుకు సాగుతున్నాం. ఈ విధానం ఖచ్చితంగా మారాలి. కులం, మతం, ప్రాంతం, భాష ద్వారా మనం విడిపోయినట్లు కనిపించినా మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత. అలాంటి సందర్భంలో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా మన ధర్మ పరిరక్షకులుగా మారాలి. హిందూ ధర్మాన్ని కాపాడడం అంటే ఇతర మతాలను వ్యతిరేకంగా ఉండటం కాదు, కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే అని పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్. అంటే మనకి ఇక్కడ ఉండే హిందూ దేశాలు ఎక్కడా లేవు. మనల్ని ఇక్కడ నుంచి తరిమెత్తి ఇంకో చోటకి వెళ్ళడానికి లేదు. మిగతా దేశాలు ఎక్కడా కూడా మన హిందువులకి సంబంధించి ఎంతవరకు గౌరవాలో అంతవరకు గౌరవిస్తారు. మనం మొత్తం ఇక్కడ నుంచి మనం తరిమేస్తే అవకాశం ఉండదు. ఇక్కడ ఈ దేశం ధర్మం మీద నిలబడినటువంటి దేశం. అందుకనే ఎన్ని మతాలు వచ్చినా, ఎన్ని కులాలు వచ్చినా, ఎవరెవరో ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నా, ఇతర దేశాల నుంచి ఆఖరికి బంగ్లాదేశ్ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ బతుకుతున్నా కూడా మనం చూసి చూడనట్టు వదిలేస్తున్నాం. ఎన్ని మతాలు ఇక్కడ నుంచి పెంచి వేరే స్థాయిలో వెళ్తున్నా కూడా మనం కూడా వదిలేస్తున్నాం. ఇక్కడ అది మన చేతగానితనంగా తీసుకుంటున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హిందువులే టార్గెట్. సెక్యులరిజం అంటారు, కానీ హిందువుల మీద దాడులు జరిగినా, హిందూ దేవతల మీద దాడులు జరిగినా, హిందువుల గురించి ఎగతాళిగా మాట్లాడినా మనం పట్టించుకోం. ఇది సెక్యులర్గా ఉండేటువంటి హిందువులకు మాత్రం ఆ సెక్యులర్ అనేది అంటదు. మిగతా మతాల జోలికి వెళ్తే మాత్రం సెక్యులరిజం, అదేంటి వాళ్ళని చూస్తారా, ఎలా చేశారు అలా చేశారని చెప్పి రచ్చ చేసేస్తారు. కానీ హిందూ దేవాలయాలకు సంబంధించి, హిందూ దేవుళ్ళ గురించి ఇలాంటివి ఏదైతే కల్తీకి సంబంధించి చేసినటువంటిదే దౌర్భాగ్య పని. దాని గురించి వెనకేసుకొస్తూ సిగ్గు శరం లేకుండా వైఎస్ఆర్సీపీ బయటకు వచ్చి వాళ్ళంతా యథేచ్ఛగా మాట్లాడుతున్నటువంటి, హ్యాపీగా పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది మన చేతగానితనం వల్లే. ఒకప్పుడు ముస్లిం రాజులు లేదంటే మన ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళు ఇంకొకళ్ళు ఈ దేశం మీద దండయాత్రలకు వచ్చి ఎన్నో రకాలుగా విధ్వంసం సృష్టించిన ఒకటేసారి ధైర్యంగా ముందుకు వచ్చి చంపేసినటువంటి వ్యక్తులే ఉన్నారు. కానీ ఇలా హిందువుల మీద ఇంత అపచారం చేసినటువంటి ఘటనలు వాళ్ళు కూడా చేయలేదేమో నాకు తెలిసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువ ప్లాన్ చేశారేమో అనిపించింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినట్టు దీనికి స్కామ్లో మీకు 250 కోట్లు ఏదో కల్తీ అనేటువంటి చిన్న పదంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ హిందువులని మట్టు పెట్టడం కోసం ఒక పథకం ప్రకారం 5 ఏళ్ళు దీన్ని ఏ రకంగా అంటే క్వాలిటీ తగ్గించేసి దీనికి సంబంధించి హిందువులు ఈ టెంపుల్కి వస్తే అనారోగ్యం పాలవుతారు అనుకునేటువంటి దాన్ని ఏమన్నా క్రియేట్ చేయాలనుకున్నారా? అందుకే ఇలాంటి రసాయనాలతో కూడినటువంటి నెయ్యి అనే పదాన్ని పెట్టి మాత్రమే, కల్తీ అనేది ఎక్కడ జరగల, కంప్లీట్ మొత్తం కెమికల్సే, అలాంటి దాన్ని పెట్టి దాన్ని తయారు చేసి హిందువుల్ని 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం, 20 కోట్ల మంది తినుండొచ్చేమో, ఇంకా అంతకు మించి ఎక్కువే తినుండొచ్చేమో, వాళ్ళందరికీ ఏదో ఒక రకంగా మెల్లమెల్లగా స్లో పాయిజన్ ఇవ్వాలనేటువంటి ప్లాన్ ఏమన్నా చేశారేమో అనిపించింది నిజంగానే. మరి ఇలాంటి బాత్రూమ్కి వాడేటువంటి యాసిడ్లను తీసుకొచ్చి దీంట్లో కలపడం ఏంటి? లేకపోతే దీని గురించి అంత దారుణమైనటువంటి పరిస్థితి చేసి కూడా, తప్పు చేసి కూడా ఎక్కడ పశ్చాత్తాపం లేకుండా గర్వంగా అవును అదుగో అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఆలోచించండి. దీని అంతటికీ కారణం ఎవరు అంటే హిందువులే. హిందువుల చేతగానితనాన్ని, వాళ్ళ మౌనాన్ని చేతగానితనంగా తీసుకుని వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏం మాట్లాడలేరు. ఎందుకు ఓన్లీ మీరు ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి లేదా హిందువుల దగ్గరికి ఇలాంటి దాడులు జరిగేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆయన ఉన్నప్పుడు అంతే.
ఆయన ఉన్నప్పుడు కూడా ఈ హిందువులకి సంబంధించి ఆ 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలే అని చెప్పి మాటలు, అసెంబ్లీలో దాని మీద చర్చలు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు. ఆ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే ఏమైందో మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే పని. ఎందుకని అంటే హిందువుల చేతగానితనమే. హిందువులు బయటికి రాలేక మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళకంటూ యూనిటీ ఉండదు, వీళ్ళు ఇంతే, ఏదన్నా ఉంటే మనసులో దాచుకుంటారు తప్ప బయటకు వచ్చేది ఉండదు. మనం ఏం చేసినా సరే, ఎవరిని ఏ రకమైనటువంటి దానికి మనం విషం పెట్టి చంపేసినా సరే వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడరు, వీళ్ళకి ఏమీ అవ్వదు అనేటువంటి ఒక భావనలో ఉండటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇలా పేట్రేగిపోయి ఇలాంటి కార్యక్రమాలు, లేదంటే ఒక తమిళనాడుకు సంబంధించి ఇంకొక అతను కరోనా వైరస్తో పోల్చడం, ప్రకాష్ రాజు లాంటి ఇంకో పెద్ద మనిషి ఉంటాడు, ఆయన లాంటి వ్యక్తులు విషం చిమ్మటం, ఇవన్నీ మనం చూస్తుంటే మనం మాట్లాడటం, మనం మాట్లాడేటువంటి ధైర్యం చేయకపోవటం, మనకెందుకులే మన పని మనం చూసుకుందాం. ఇంట్లో దేవుడిని దండం పెట్టుకుంటాం, అవసరమైతే పూజ చేస్తాం, కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి దేవుణ్ణి ఇష్టానుసారం ఎలా చేసినా, తిట్టినా, చేతులు కాళ్ళు ఎరక్కొట్టేసినా మనం పట్టించుకోం, మనం మాట్లాడం. ఎందుకంటే మనం శాంతికులం, శాంతి కామకులం అని చెప్తారు కదా, అందుకనేమో. ఇలా ఉంటే గనక ఇవి జగన్మోహన్ రెడ్డి లాంటి, లేదంటే ఇలాంటి ప్రభుత్వాలకి, లేదంటే కరోనా వైరస్ అన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం లాంటి వ్యక్తులకి ఇది ఒక ఆయుధంగా మారి ఇంకా పేటరేగిపోతారు, ఇంకా రెచ్చిపోతారు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎమోషనల్గా లేకండి అయ్యా, బయటికి రండి అయ్యా, చీవు నెత్తురు ఉంటది కదా, ఉప్పు కారం తింటున్నాం కదా, కొంచెం పౌరుషం గడ్డ మీద పుట్టాం మనం, కనీసం కోపమైనా మీకు రావట్లేదా? ఏదో మనసులో దాచుకోవటం కాదు, బయటికి రండి, మాట్లాడండి. ఇలాంటివి ఇంకోసారి జరగాలి అంటే వెన్నులో వణుకు పుట్టేలా మన మాటలు కావచ్చు, మన చేతలు కావచ్చు ఉండాలి. హిందువుల జోలికి వస్తే, హిందూ దేవుళ్ళ జోలికి వస్తే తాట తీసేస్తాననేటువంటి సంకేతాన్ని ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. డెఫినెట్గా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఏర్పాటు అవ్వాల్సినటువంటి టైం వచ్చింది. హిందువులందరూ కూడా ఏకం అవ్వాల్సినటువంటి టైం కూడా వచ్చింది. ఇప్పటికీ మీరు రాలేదు, మీరు రాము, ఇలాగే మా పని మేము చూసుకుంటాము అనుకుంటున్నారా? ఏం బయటకు వచ్చేసి మిమ్మల్ని ఇంకో ధర్నాలు, ఇంకో రాస్తారోకలు చేయమంటలా. ఇలా చేస్తే మాత్రం మేము డెఫినెట్గా ప్రతిఘటిస్తాం అని చెప్పి ప్రతి హిందువు మీ ఇంట్లో కూర్చునైనా సరే మీరు మాట్లాడచ్చు. ఇంట్లో అయినా సరే ఒక ఫోన్ ఉంటుంది, లేదంటే ఒక ట్వీట్ చేయొచ్చు, ఒక మాట మాట్లాడచ్చు, లేదంటే ఒక 10 నిమిషాల పాటు ఏదో ఒక రకంగా నిరసన తెలియజేయడం అనేది పెద్ద విషయం కాదు. ఏదో 10 నిమిషాలు మనకి ఏదో ఒక టైంలో కుదరదా? అదే ఆలోచించుకోవాలి. దీని గురించి మనం బయటికి రాకపోతే చాలా చూడాల్సి వస్తుంది. హిందువుల గురించి మ్యూజియంలో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సి, అది కూడా మన ఇండియాలో. ఆలోచించుకోండి.